వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మీమ్స్ అండ్ మెమొరీస్. అయోధ్యలో జరిగే శ్రీరాముల విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. 500 ఏళ్లుగా కంటున్న కల నెరవేరడంతో రాముని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు రామభక్తులు. అయితే అయోధ్యకు ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఫుల్ వీడియో చూడండి, మిస్ కావద్దు. తెలంగాణ నుండి సైతం చాలామంది రామభక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. రాష్ట్రం నుండి రామ జన్మభూమికి వెళ్లేందుకు ఫ్లైట్స్, ట్రైన్స్, రోడ్ మార్గాలలో వెళ్లేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్స్లో వెళ్లాలనుకునేవారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అయోధ్యకు డైరెక్ట్గా వెళ్ళవచ్చు. కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ ఎక్కువ సంఖ్యలో లేవు. దీంతో చాలామంది గోరఖ్పూర్, లక్నో విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్యకు 3-4 గంటల్లో బస్సు లేదా ట్రైన్లో ప్రయాణం చేసి చేరుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ట్రైన్స్ కనెక్టివిటీ ఉంది. ఎక్కడ నుంచి అయినా ట్రైన్లో అయోధ్య రైల్వే స్టేషన్లో నేరుగా దిగవచ్చు. తెలంగాణ నుండి అయోధ్యకు డైరెక్ట్గా ట్రైన్స్ లేవు. ఒకవేళ ట్రైన్లో అయోధ్యకి వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ నుండి గోరఖ్పూర్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుండి అయోధ్యకు ట్రైన్ అండ్ బస్ రోడ్డు మార్గాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి అయోధ్యకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సులో ఒక టికెట్ దాదాపు 6,000 వరకు ఉంటుంది. కాచిగూడ నుంచి ప్రతి శుక్రవారం యశ్వంత్పూర్ టు గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్. దీనికి వెళ్ళడానికి 30 గంటలు పడుతుంది. ఉదయం 10:40కి స్టార్ట్ అవుతుంది. ఇంకా సికింద్రాబాద్ టు మన్కాపూర్ ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. అయోధ్య ఫైజాబాద్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్. విజయవాడ నుండి స్టార్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి విజయవాడ టు ఫైజాబాద్, ఫైజాబాద్ నుండి అయోధ్యకి 6.4 కిలోమీటర్స్. అయోధ్య నుండి రామమందిరంకి 800 మీటర్స్. రామమందిరం నుండి స్టే చేయాలనుకునే వాళ్ళు 200 మీటర్స్ టు 500 మీటర్స్ డిస్టెన్స్లో రూమ్స్, హోటల్స్, ధర్మశాలలు ఉంటాయి. ఇంకా ఫుడ్ ఫెసిలిటీ 100 రూపీస్ నుండి 150 రూపీస్లో ఫుల్ మీల్స్ భోజనం కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, share, subscribe my YouTube channel.